పదేయండి మా నాన్న కోరిక. ఏమైంది? బోటు ఇంకా వెళ్ళదంట. ఏమంటున్నారు? ఇంకా వెళ్ళదా? మోటార్ రిపేర్ అయింది, బాగు చేస్తేనే వెళ్తుంది. అందరూ కలిసి నన్ను మోసం చేస్తున్నారు కదా. ఒక నిజం చెప్పనా, మోటార్ పని చేయకపోతే ఎన్ని రోజులైనా సరే మన ఒడ్డుకి ఎప్పటికీ చేరుకోలేం. నువ్వేం దిగులు పడకు, వెళ్ళిపోదాం మహిమ. సో దాదాపు చేరుకున్నాం అనుకుంటా. ఎల్లుండి ఇక్కడి నుంచి 6 బోట్లు బయలుదేరాయి. అక్కడ ఒక ఆటో ఉంది. మన కుక్కలు కరెక్ట్గా ఆటో దగ్గరికి వెళ్ళాయి. ఆ ఆటో గురించి విచారించమని చెప్పాను. ఒకతను మాకేం చెప్పాడంటే, ఇక్కడ పీటర్ అని ఒకడు ఉన్నాడు, తన ఫ్రెండ్ బ్లేడ్ అని ఒకడు వస్తాడంట. వాడు కూడా అక్యూజ్ చేశారు. వాడి డీటెయిల్స్ ని తీయమని స్టేషన్కి చెప్పాను. ఇంకొంతసేపట్లో మీకు అంత సమాచారం అందుతుంది. సముద్రంలోకి వెళ్ళిన బోట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబంలో ఉన్న వాళ్ళందరినీ ఎంక్వైరీ చేయండి. వాళ్ళకి పోలీసులంటే ఏంటో చూపించండి. ఎవరి మీద సందేహం కలిగినా మన పద్ధతిలో విచారించండి. హే, చాలా సేపు అయింది. ఇంకా ఏం చేస్తున్నారు? ఇదిగో ఇది పట్టుకో. నీ డ్రెస్ ఇవ్వు. ఏం చేయలేమా? కాలిపోయింది. బాగా స్వెట్టింగ్. స్నానం చేశాకే బాగుంది. కిందకెళ్ళి చూద్దాం. ఇందులో కూడా నీళ్ళు లేవుగా. ఏంట్రా, ఏమైంది? సారీ మావా, ఇంతకు మించి బోటు కదలదు. కదలదా? జక్కమ్మా, నీ బిడ్డ నీకు లేడు. ఇన్నాళ్ళ మా అనుభవంలో ఇలా ఎప్పుడూ జరగలేదు. శ్రీలంక ఆర్మీ వాళ్ళు షూట్ చేస్తేనే మా వాళ్ళు చనిపోతారు. అంటే మనం సవాలుగా వెళతామా? పీట్రో, మరో అవకాశమే లేదా? ఒకే ఒక దారుంది మావా. ఏంట్రా అదే? ఏదైనా ఒక బోట్ ఇటు పక్క రావాలి. అలా కాకపోతే ఏదైనా ఒక పెద్ద షిప్ కంట్లో మనం పడాలి. మీరందరూ కలిసి నన్ను చంపేస్తున్నారు. ఏమమ్మా, కాసేపు నోరు మూసుకొని ఉంటావా? నువ్వు బోట్లోకి వచ్చినప్పటి నుంచి అన్ని సమస్యలే ఇక్కడ. వీళ్ళు లవ్ చేసుకోలేదని ఎవరు అడిచారు? బాబు, వేరే ఐడియా ఏదైనా ఉందా చెప్పు. గాలి ఒడ్డు వైపు వీసాలి. అలా జరిగితే పైన గుడ్డ విప్పచ్చు. అది ఎప్పటికవుతుంది? నోరు మూసుకొనరా. బియ్యం, పప్పు, వంటకి కిరోసిన్ అన్ని రేపు మధ్యాహ్నం వరకే వస్తాయి. నీళ్లు వాటికి సమస్య లేదు, ఓ వారం పాటు వస్తాయి. ఇలా చూడు, అన్ని చోట్ల వెతికానయ్యా, ఒక్క చుక్క నీళ్లు లేవుంటున్నారా? చెమటగా ఉందని దాంతో స్నానం చేశాను. ఏమా, తాగడానికి నీళ్ళు లేవని ఒక్కొక్కరు ఏడుస్తూ ఉంటే ఇప్పుడు మనం అందరం చచ్చిపోతామా? ఊరుకురా. చేపలు పెట్టే పెద్ద బాక్సులో ఐస్ ఉందా? చేపలు పట్టడానికి మనం ఏమైనా వచ్చామా? సారీ అండి, నాకు ఇలాంటివి ఏవీ తెలియవు. ఇప్పుడు ఏం చేద్దాం? తాగడానికి వచ్చిన నీళ్ళతో స్నానం చేసేసారు కదా. హలో హలో, ఎవరైనా ఉన్నారా? హలో, మేము 260 గజాల దూరంలో ఉన్నాము, కొద్దిగా సహాయం చేయండి. హలో హలో. నడి సముద్రంలో చిక్కుకుపోయా, మమ్మల్ని కాపాడండి సార్. మా దగ్గర నీళ్లు కూడా ఖాళీ అయిపోయాయి. 250 నాటికళ్ల దూరంలో మేము సముద్రంలో ఉన్నాం. త్వరగా వచ్చి మమ్మల్ని కాపాడండి సార్. భయంగా ఉంది, ప్లీజ్ సార్, కాపాడండి సార్. భయంగా ఉంది సార్. ఓవియా, మనం ఇరుక్కున్న విషయాన్ని ఎలాగైనా వెళ్ళి మనం జనంతో చెప్తావా? సరే, ఇప్పుడు నువ్వు ఎగిరి వెళ్ళు.